హాయ్ ఫ్రెండ్స్, అఖండ 2 మూవీకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అయితే టికెట్ రేట్లు పెంచుకోమని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జీవో రిలీజ్ చేసింది. అయితే దీనిపైన సగటు ప్రేక్షకుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మూవీస్ కి వాళ్ళు అడిగినంత టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల సగటు ప్రేక్షకులపై మూవీ టికెట్లు భారం మోపుతున్నారు. దీనివల్ల సామాన్యులు ఎవరు మూవీ చూడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మూవీ బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉండేటప్పుడు హీరో రెమ్యూనరేషన్ అనేది ఎక్కువ అయిపోవడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే మూవీ బడ్జెట్ 50 కోట్లు ఉంటే హీరోకి రెమ్యూనరేషన్ ఒక 50 కోట్లు ఇస్తున్నారు. అంటే ఇక్కడే 100 కోట్లు బడ్జెట్ అవుతుంది. దీనివల్ల మూవీని ఎక్కువ రేటు పెట్టి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనుకున్నారో 500-600 పెట్టి టికెట్ కొనుగోలు చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూడడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా పైరసీని ఎంకరేజ్ చేసేది సినిమా ఇండస్ట్రీ. వీళ్ళు ఇలా చేయడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి ఆ సామాన్య ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అంటే మూవీ బడ్జెట్ ఓకే, మూవీని మంచిగా తీయండి, అంతేగాని హీరోస్ కి వాళ్ళు మెప్పు పొందడానికి 50 కోట్లు అంటే 50 కోట్లు, 100 కోట్లు అంటే 100 కోట్లు, 200 కోట్లు అంటే 200 కోట్లు ఇచ్చుకుంటూ పోయి సగటు ప్రేక్షకుల పైన ఆ మూవీ టికెట్ భారాన్ని మోపి వాళ్ళు సినిమాలు చూడలేకుండా చేసేది కూడా ఆ మూవీ టీం అనే చెప్పుకోవచ్చు. ఇలా వీలు చేయడం వల్ల పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు సగటు ప్రేక్షకుడు. అంతేకాకుండా ఈ మధ్య మూవీస్ మనం గమనించినట్లయితే సినిమాలకి హిట్ టాక్ వస్తుంది. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా కలెక్ట్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఆ సినిమా ఏదేదో టార్గెట్ తో రిలీజ్ అవుతుందో ఆ బ్రేక్ ఈవెన్ కూడా కలెక్ట్ చేయలేకపోతుంది, అంత హిట్ అయిన సినిమా అయినా. ఇది ఎందుకు అంటే ఓవర్గా మూవీ బడ్జెట్ పెట్టడం వల్ల. మనం గమనించినట్టయితే ఆ హీరోకి అంత స్టామినా, అంత బడ్జెట్ పెట్టవలసిన అవసరం లేకపోయినా కానీ పెట్టడం, సినిమా టికెట్ రేట్లు పెంచడం, అవి కలెక్ట్ చేయలేకపోవడం, దీనివల్ల కూడా సినీ ఇండస్ట్రీ కూడా నష్టపోతుంది. కానీ ఇది ఎవరో గమనించట్లేదు. ఇది గమనించి సగటు ప్రేక్షకులపై టికెట్ భారాన్ని తగ్గిస్తే ప్రేక్షకులందరూ సినిమా బాగుంటే 1-2 సార్లు వచ్చి థియేటర్ పోయి సినిమా చూస్తారు. ఇలా చేయడం వల్ల పైరసీని కూడా అరికట్టవచ్చు. అయితే మూవీ టీం కూడా హీరోకి ఎంత ఇస్తే సినిమా ఎంత రికవర్ చేస్తుంది, హీరో స్టామినా ఎంత, మూవీ బడ్జెట్ ఎంత అనేది చూసుకొని మూవీస్ తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.